ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఒక రామాలయంలో అయితే ఉన్నాము. ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తున్నారు. పొద్దున్న నుంచి అయితే పూజా కైంకర్యాలతో అయితే నిండిపోయి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికైతే భక్తులు అయితే వస్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది భక్తులు సైతం ఉన్నారు. సార్ చెప్పండి, ఏమనిపిస్తుంది? 500 సంవత్సరాల కళ అయితే నెరవేరింది కదా, ప్రస్తుతం దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇది బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి ఉత్సవ కార్యక్రమం. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో జరుగుతుంది. ప్రతి వాడల నుంచి గ్రామాల నుంచి వెళ్ళి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బోయినపల్లి గ్రామంలో రామాలయంలో ఉదయం మార్నింగ్ 4 గంటల నుంచి బ్రహ్మముహూర్తం నుంచి భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతం అయితే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే అయోధ్యలో అంగరంగ వైభవంగా అయితే కొనసాగుతుంది. దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే వస్తున్నారు. తాకిడి అయితే ఎక్కువగా ఉంది. వెళ్ళలేని వారు సైతం ఏంటంటే గ్రామాల్లో LED స్క్రీన్స్ పెట్టి అయితే పెద్ద ఎత్తున అయితే వారికి అయితే దర్శన భాగ్యం అయితే కల్పిస్తున్నారు. అంటే ప్రస్తుతం ఎలాంటి కార్యక్రమాలు అయితే జరిపిస్తున్నారు? ఇంకా ఇదే కాకుండా ఇంకా LEDతో పాటుగా సాయంత్రం పాటు ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంది స్వాముల వారిది. దాంట్లో కూడా ప్రతి ఇంటికాడ కూడా 5 దీపాలు వెలిగించాలనే ఉద్దేశంతో కూడా 5 దీపాలు వెలిగించడం జరుగుతూ ఉంది. భక్తులంతా విశేష సంఖ్యలో ఉన్నారు. అంతేకాకుండా ఈ క్యూ లైన్ అయితే చాలా బారులు తీరి నిరీక్షిస్తూ రాముని దర్శనం కోసం ఉంటున్నారు. ఓకే సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే రామనామ స్మరణతో అయితే అన్ని రామాలయాలతో పాటు ప్రతి ఇంట మారుమోగిపోతుంది. ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది. జనవరి 22 అయితే ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది. ఒక పండుగ రోజు అయితే ఎలా ఉంటుందో అలా అయితే ఉంది. ఉదయం నుంచి అయితే భక్తులు అయితే పెద్ద ఎత్తున ఆలయాలకు అయితే చేరుతున్నారు. పూజా కైంకర్యాలు అయితే మునిగిపోతున్నారు. ఎలా ఉంది? 500 సంవత్సరాల కళ అయితే నెరవేరింది కదా, ఏం చెప్తారు? బాగానే ఉంది. అయోధ్య నుంచి అక్కడి నుంచి కూడా అక్షింతలు పంపి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి కూడా చేరవేయడం జరిగింది. దానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ విధంగా అన్ని గ్రామాలలో కూడా రామాలయానికి కూడా మంచి పూజలు కూడా చేసుకుంటారు. ప్రతి ఇంటింటి పూజలు చేసుకుని మంచిగా చెప్పి అందరికీ భక్తులు కూడా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే, అంటే ప్రస్తుతం చూసినట్లయితే కులాలకు మతాలకు అతీతంగా వర్గాలకు సంబంధించి అయితే రాజకీయ పార్టీలకు సైతం అతీతంగా అయితే శ్రీరామ నామ అయితే మారుమోగుతుంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే కొనసాగుతుంది కదా. అంతేకాకుండా ప్రస్తుతం ఇక్కడైతే అనేక రకాల కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ఇంకా ఎలా వెళ్తున్నారు ముందుకి? వాళ్ళ లేదు, అందరి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా అందరూ ఏకమై గ్రామంలో ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి అందరు కూడా దీనికి సంతోషంగా అందరూ కూడా అనుకూలంగా పనిచేసి పార్టీలకు అతీతంగా కూడా అందరు లీడర్లు కూడా అందరూ ఇక్కడ. ఓకే అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? 500 సంవత్సరాల కళ అయితే నెరవేరింది. వాళ్ళైతే రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. బాలరాముని విగ్రహం అయితే ఏర్పాటు చేస్తున్నారు అయోధ్యలో. అక్కడికి వెళ్ళలేని వారు సైతం ఏంటంటే ఇక్కడ గ్రామాల్లో అయితే కొన్ని LED స్క్రీన్స్ పెట్టి అయితే ప్రతి ఒక్కరికైతే దర్శన భాగ్యం అయితే కల్పిస్తున్నారు. రామనామ స్మరణ అయితే కొనసాగుతుంది. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. మా గ్రామంలో కూడా అందరూ వందలాది మంది అధిక సంఖ్యలో మన గుడికి తరలి వచ్చి కూడా ఈ రాముల వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చూసి అందరం సంతోషించి ఇవాళ సాయంత్రం కూడా ఇంటింటికి 5 దీపాలు వెలిగించి అందరూ సంతోషించాలని మన గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని మన రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సెలవు తీసుకుంటాం. ఓకే అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అంటే ప్రస్తుతం అయితే రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగుతుంది. అసలు చూస్తారనుకున్నారా? అంటే 500 సంవత్సరాల కళ అయితే నెరవేరింది. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. సాయంత్రం మేము పెద్ద ఎత్తున ర్యాలీ ప్రతి మహిళ మంగళారతులతో దీపకాంతులతో బయలుదేరుతున్నాము. పెద్ద ఉత్సవంగా జరుపుకోవాలని మా కోరిక. అందుకు మా ఊరి గ్రామ పెద్దలు కూడా మాకు సహకరిస్తున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మీరు అయితే చిన్న పిల్లలతో అయితే రావడం జరిగింది. అంటే నేర్పిస్తున్నారు పిల్లలకి అయితే రాముని యొక్క కీర్తి ఏంటి అనేది చెప్తున్నారు. పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు మాతో పాటు. ఆల్రెడీ మేము ఒక సాంగ్ కూడా క్రియేట్ చేసుకున్నాము పాడాలని. అది మేము అందరికీ వినిపించాలన్న ఆలోచన కూడా మాకు ఒకటి ఉంది. రామ భక్తుని భజనలతో పాటలతో సందడి చేస్తూ రాముని ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవం జరుపుకోవాలని చాలా ఆనందంగా ఉన్నాం. ప్రస్తుతం అయితే మనమైతే ఒక రామాలయంలో అయితే ఉన్నాము. ఇక్కడైతే చాలా పెద్ద ఎత్తున అయితే భక్తులు అయితే వస్తున్నారు. దీనికి సంబంధించి అయితే రామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. చూడలేని వారికి అయితే ఇక్కడైతే పూర్తిగా LED స్క్రీన్స్ పెట్టి అయితే రాముని యొక్క లైవ్ కార్యక్రమం అయితే ఇస్తున్నారు. ప్రతి ఒక్కరైతే రామనామ స్మరణతో మారుమవుతుంది. జనవరి 22 ఒక పండుగ అన్న వాతావరణం అయితే నెలకొంది. ఉదయం నుంచి అయితే భక్తుల తాకిడి అయితే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం అయితే మనం ఒక రామాలయంలో అయితే ఉన్నాము. ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే రాముని దర్శనం కోసం అయితే ఇక్కడికి వస్తున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయితే అనేక రకాల కార్యక్రమాలతో ఉన్నాయి. అనేక రకాల పూజా కైంకర్యాలతో అయితే స్వామి వారికి అయితే సెలవు తీరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.